అది చెయ్యనప్పుడు ప్రజల కోసం మాట్లాడుతున్న వాళ్ళ మీద లోపాలు ఎంచటం అనే దానిలో ఏమాత్రము సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా లేదు దానిలో. అది పూర్తి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు. ఇది రెండు ఆర్గ్యుమెంట్లు దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనే పంధా వల్లనే దెబ్బతింటున్నారు అని మాట్లాడటము, రెండోది ఆయుధాలు కలిగి ఉండటం వలన నష్టపోతున్నారు. ఈ రెండు ఆర్గ్యుమెంట్లు డొల్లతనంతో కూడుకున్నటువంటి ఆర్గ్యుమెంట్లే. ఇంకోటి, అసలు ఈ ఆయుధాలు లేకుండా దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనేది లేకుండా భారతదేశంలో సమసమాజం ఏర్పడి సింపుల్గా సమసమాజం ఏర్పడి లేదా విప్లవం రావడం సాధ్యమయ్యే అవకాశం ఉందా? నేను ఒకటి చెప్తానండి. సరే, వీళ్ళు ఆయుధాలు పట్టుకోరు, వదిలేద్దాం, దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాయే మాకు లేదు అన్నారు. ఓకే, ప్రభుత్వం చేస్తున్నది దీర్ఘకాలిక సాయుధ పోరాటంగా వీళ్ళకి కనబట్టలేదా? సైన్యాన్ని తీసుకుని అడవుల్లోకి వెళ్తున్నారు, వాళ్ళేమి పూచిక పొలాలతో వెళ్ళట్లేదుగా. వాళ్ళు ఎటువంటి ఆయుధాలు పట్టుకుని మావోయిస్టులు లేరు, అయినా సైన్యం వెళ్తుంది. వాళ్ళు వెళ్తారు, అక్కడ జనం ఉన్నారండి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలని ఖాళీ చేయించడం కదా కార్యక్రమం మంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆపరేషన్ జరుగుతోంది, అక్కడ ఆల్రెడీ మొదలైంది ఛత్తీస్గఢ్లో. ఇప్పుడు అమిత్ షా గారి ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే, ముందు ఛత్తీస్గఢ్ బస్తర్ ఏరియా మొత్తం కూడా వెకేట్ చేయించేసి, దాన్ని ఆల్రెడీ వీళ్ళు కమిట్మెంట్స్ ఇచ్చున్నారు, జిందాల్కి మరొకళ్ళకి కమిట్మెంట్లు ఇచ్చున్నారు. ఆ ఇచ్చున్నటువంటి కంపెనీలకి అక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు పనిచేసుకునే వాతావరణం కల్పించడం వీళ్ళ బాధ్యత, వీళ్ళ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆయన డేట్ పెట్టాడు, మార్చి 31కి వాళ్ళ కమిట్మెంట్. ఒకవేళ ఇది కంప్లీట్ కాకపోతే ఇతన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది. అందుకని తనని తాను కాపాడుకోవడం కోసం, తాను ఇచ్చిన మాటను కాపాడుకోవడం కోసం అక్కడ ఆయుధాలను సాయుధ సైన్యాన్ని దింపాడు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది సాయుధ పోరాటం కాదా? ప్రతి ఎమ్మెల్యే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కనీసం 5 గన్మెన్లతో ఉంటున్నాడు. అది సాయుధం కాదా? ప్రతి ఎమ్మెల్యేకి బయటకు కనిపిస్తున్నటువంటి లైసెన్స్డ్ వెపన్స్ 3 ఉంటే, అన్లైసెన్స్డ్ వెపన్స్ కనీసం 10 ఉన్నాయి వాళ్ళ గ్యాంగుల దగ్గర. వాళ్ళు సాయుధంగా ఉంటే మీరు ఎవరు మాట్లాడరా? కేవలం వీళ్ళు మాత్రమే ఆయుధాలు పట్టుకోవడం తప్పు, వీళ్ళు మాత్రమే సాయుధ పోరాట పందా అంటే వాళ్ళు చేస్తుంది ఏంటి? మీరు ఒకళ్ళని విమర్శించేటప్పుడు అవతల వాళ్ళు ఏమిటి అనేది కూడా చూడాలి. అవతల వాళ్ళు ఆయుధం పట్టుకుని వస్తున్నాడు కాబట్టి మేము ఆయుధం పట్టుకోవాల్సి వస్తుంది, పట్టుకోవడానికి మొహమాట పడద్దు అని మాత్రమే చెప్పుకున్నారు. దాని మీద విమర్శలు చేయటం ఏంటండి జ్ఞానం లేకుండా? అది ప్రకృతి సూత్రం కదా, వీళ్ళు క్రియేట్ చేసింది కాదు. అది కొండపల్లి సీతారామయ్యో, లేకపోతే చారు మజుందారో, లేకపోతే కార్ల్ మార్క్సో సృష్టించినటువంటి వ్యవహారం కాదు.